Very good morning to all. Welcome to Koluguri 24/7 న్యూస్ టీవీ. ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్ న్యూస్, వైజ్ఞానిక, విద్య, ఆధ్యాత్మిక, వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల వివరాల కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. గడిచిన 24 గంటల్లో మనం చూసినటువంటి వార్తలు, చదివిన వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు, నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడే రచ్చబండ వార్తలు, ఇవన్నీ కూడా వాటిలో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, వక్రీకరించిన కోణాలు ఏమిటి, ప్రజలకు పనికొచ్చేటువంటి వార్తలు ఏమిటి, మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేసిన వార్తలు ఏమిటి, వీటి గురించి విశ్లేషణ చేసి నిజాలను నిగ్గు తెలిసే ప్రోగ్రామే ఈ న్యూస్ అనాలసిస్ ప్రోగ్రాం. చూస్తూనే ఉండండి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మీ కొలుగురు 24/7 న్యూస్ టీవీలో. రామప్పకు మైనింగ్ ముప్పు, గండి చెరువుతో పాటు పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం. గమ్మడి పాలకుల హయాంలో నుంచే కుటిల యత్నాలు, భద్రతపై శాస్త్రవేత్తలు, నిపుణులు, స్థానికుల అభ్యంతరము. పరిస్థితిని గుర్తించి మైనింగ్ ఆలోచన మానుకోవాలని 2014లో సింగరేణి శాఖ కరాఖండిగా చెప్పిన కేసీఆర్ నాడు బీఆర్ఆశయంలో రామప్పకు యునెస్కో కీర్తి రామప్ప దేవాలయం, ఈ మైనింగ్ వల్ల రామప్ప గుడి మనకు తెలుసు చారిత్రకమైనటువంటి గుర్తింపు వచ్చింది, దానికి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది. అది కాకతీయుల కళాతోరణంగా మనం చెప్పుకోవచ్చు. కాకతీయుల శిల్ప సంపదకు, మన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనము, సాక్ష్యము ఈ రామప్ప దేవాలయం. రామప్ప సంస్కృతి అంటే రామప్ప గుడి నిర్మాణం తర్వాత ఎన్నో గుళ్ళల్లో అదే రకమైన కనిపిస్తూ ఉంటుంది. మీ ఊరు ఎక్కడో గూడెంలో ఉన్నా కూడా ఈ శిల్ప సౌందర్యం అంతా కూడా ఈ రామప్ప మన కాకతీయుల వాళ్ళ నుంచి వచ్చినదే. అట్లాంటి సింబాలిక్ ఉన్నటువంటి రామప్పకు ముప్పు ప్రమాదాన్ని తీసుకొస్తున్నారు మైనింగ్ మాఫియాలు. కాంగ్రెస్ సర్కార్లో చర్యలతో ప్రమాదం. వారసత్వ సంపద 1000 ఎకరాల్లో 300 మీటర్ల లోతు బొగ్గు నిక్షేపాలు, అక్కడ ఓసీ తవ్వకాలు ప్రమాదం అని తేల్చిన నిపుణులు. నాడు కేసీఆర్ హయాంలో రామప్పాలయంలో అసలు ఇదే కదా నిన్న మన పంచాయతీ అంతా సింగరేణి బొగ్గు మాయమైపోయింది అంటే పెట్టిన బొగ్గు మాయం చేశారు. ఇక లేదని చెప్పి ఇక్కడ నిక్షేపంగా ఉన్నటువంటి ఈ భూమి కింద నిధులు బొగ్గు తవ్వడానికి చూస్తున్నారు. మిత్రుల చెప్పేది ఏమిటంటే ఈ రామగుండం, సింగరేణి బెల్టు అంటే అటు కొత్తగూడెము అదంతా కూడా ఏమిటంటే పైన మన భూమి కనిపిస్తూ ఉంటుంది, మన ఊరి నుంచి ప్రయాణిస్తుంటాయి, కానీ కింద బొగ్గు అగాధాలు అంటే 100 కిలోమీటర్ల కిందికి వెళ్ళి తుమ్మి పెద్ద బొయ్యారాలు అదంతా కూడా ఉంటుంది. అంటే అది ఎప్పటికి కూడా ప్రమాదమే. అంటే మన గర్భంలో అంతా ఖాళీ చేసి బొగ్గు అంతా తీస్తూ ఉన్నారు. మరి అట్లాంటి ప్రాంతం అలాగే ఇక్కడ కూడా చేస్తే మరి రామప్ప గుడికి ప్రమాదం, ఈడ చెరువుకు ప్రమాదం కదా. మరి అయినా కూడా ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం తీరు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. నాడు కేసీఆర్ హయాంలో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకొస్తే నేడు రేవంత్ సర్కార్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరుతో రామప్ప గుడిని, చెరువును నామరూపాలు లేకుండా చేసే కుట్ర సాగుతుందని చరిత్రకారులు, స్థానికుల్లో చర్చ జరుగుతుంది. చారిత్రక సంపదకు ముప్పు వాటిల్లేదకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ హయాంలో మూలకు పడేసిన ఫైల్ను రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ ముందుకు తెచ్చి బొగ్గు తవ్వుకొని సొమ్ము చేసుకోవాలని సింగరేణి ఆలోచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మితమైన రామప్ప గుడి దాన్ని ఆనుకొని ఉన్న చెరువుకు ఉనికి ప్రమాదం వాటిల్తుంది, సర్వత్రా ఆందోళన అవుతుంది. చరిత్రలో శాండ్ టెక్నాలజీ అంటే ఇసుకలో కూడా భూమి ఇసుకతోటే ఇసుక నేల మీద కట్టడం అంటే అది టెక్నాలజీ. బేస్మెంట్ వేసి కాంక్రీట్ వేసి మనం బేస్మెంట్లోంచి కట్టడాలు భారీ కట్టడాలు చేస్తాం, కానీ ఇక్కడ ఇసుక టెక్నాలజీలోనే రామప్ప గుడి 1000 స్తంభాల గుడి కట్టారని మనందరికీ తెలిసిందే కదా. అట్లాంటి టెక్నాలజీని దాని భూమి కింద మీరు మైనింగ్ చేసుకుంటూ వెళ్తే ప్రమాదంలోకి వెళ్ళిపోతాం కదా అనేది మనకు ఆందోళన చెందాల్సిన విషయం. ఇకపోతే అయోధ్య ట్రస్ట్ చీఫ్ రాజీనామా దరిద్రం పోయింది మనకు. అయ్యా హిందువులారా, ఇది ఒకసారి మంచిగా హైలైట్ చేసుకో. హిందువులారా, దొంగ భజన చేసేటువంటి హిందువులారా, మీరు కొంతమంది దొంగ భక్తులకు కొంతమంది దొంగ హిందువులకు సపోర్ట్ చేస్తున్నారని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. మన రాముడు ముఖ్యము, మనకు రామమందిరం ముఖ్యము, మనము హిందువులము, కానీ ఎవడికో మనం బానిసలం కావు. వాణ్ణి హీరో చేయడానికో, వాణ్ణి నాయకుని చేయడానికి, వానికి బ్రోకరేజ్ చేయడానికి, వాణ్ణి మళ్ళీ గెలిపించడానికి మన హిందుత్వాన్ని, మన దేవుణ్ణి తాకట్టు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి
పాపానికి ఒడిగట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవడినో కొనసాగించడానికి, ఎవడినో పదవుల్లో గెలిపించడానికి, ఎవరినో ఏదో చేయడానికి మన రాముణ్ణి, నా రాముణ్ణి, మన హిందుత్వాన్ని, నా హిందుత్వాన్ని తాకట్టు పెట్టాలి. దౌర్భాగ్యానికి రాకండి. ఇక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి ఆ స్కామ్కు మీరు స్పందించండి, నిలదీయండి. అంత మాత్రాన ఈ ఎదవలంతా మా పార్టీకి చెందిన వాళ్ళు, మా పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు కాబట్టి వీడు వ్యభిచారం చేసినా, వీడు దొంగతనం చేసినా, దోపిడీ చేసినా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అక్కడ స్కామ్ జరగలేదని చెప్పి పిచ్చి వాగుడు వాగితే మన రాముడే మనల్ని క్షమిస్తాడు. మన రాముడు, మన అయోధ్య రాముడు, మన రఘుకుల రాముడు చాలా సాత్వికుడు, గొప్పవాడు. ఎందుకంటే మనం మళ్ళీ చరిత్ర సాక్ష్యం మళ్ళొక్కసారి చెప్పే ప్రయత్నం, ఎంత ఔదార్యమైన వ్యక్తి అంటే ఆయన తలుచుకుంటే చాలు, ఆయనను ప్రసన్నం చేసుకున్న భక్తి మార్గాలు ఎన్నో ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. భక్తితో, కీర్తనతో, ఎన్నో భజనతో మీరు కీర్తిస్తారా, కీర్తనలతో చేస్తారా, గానంతో చేస్తారా, దేనితో చేసినా దేవుడు ఎప్పుడు కూడా ప్రసన్నమైపోతాడు. అట్లా రామదాసు గుడి కడితే వేడుకుంటే తాను వచ్చి రామదాసు కాదు ముందు సాక్షాత్కరించింది ఆనాటి నిజాం రాజుకు తానీషాకు కలలో సాక్షాత్కరించి ఆ రామటెంకెలిచ్చి రామదాసుని విడిపించాడు. ఇక్కడ ఔదార్యం చూడండి, ముస్లిం రాజు అయినటువంటి అతనికి కూడా సాక్షాత్కారం కలిగించాడంటే అది మామూలు కాదు కదా. అట్లాంటి రాముడు గొప్పవాడు. మతం చూడడు, మనిషిలో ఉన్నటువంటి దైవత్వాన్ని, అంధకారాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు. అట్లాంటి రాముని ఈ అనవసరమైనటువంటి తుచ్చమైనటువంటి రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టేటువంటి నికృష్టానికి దిగజారకూడదు హిందువులారా. ఇక్కడ అయోధ్యలో కట్టడం కానించి మోసమే ఉందని చెప్తా ఉన్నాం. కట్టడం కానించి అసలు ఆ ఏర్పాటు కానించే పెద్ద స్కీము జరిగాయి. అయినా కూడా నా రామ మందిరం కోసం మౌనం వహించాం. రియల్ ఎస్టేట్ దందాలు చేశారు. ఇప్పుడు ఒక్కటిగా బయటకు వస్తుంది. అవినీతి చేశారేమో అని క్షమిద్దామన్నా ఆ అవినీతిని దాచడానికి వాళ్ళు చేస్తున్నటువంటి నికృష్టమైన దారుణమైనటువంటి విధానం, ఆ తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నం, సీసీ కెమెరాలని తీసేయడము, చెప్పిన వంటి వ్యక్తులను బెదిరించడం అంటే ఉంటే ఇంత దుర్మార్గమైనటువంటి క్రియ ఎక్కడైనా ఉంటుందా? ఎట్టకేలకు రాజీనామా చేశారని తెలుస్తూ ఉంది. ఇది కూడా సిట్ నివేదిక అయిన తర్వాత పరువు పోతుందని చేసినట్టుంది. అయినా కూడా వీళ్ళకి శిక్షలు పడతాయని అనుకోవడం భ్రమే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.